హాయ్ ఫ్రెండ్స్, 2025లో మీరు స్పేస్ అండ్ యూనివర్స్ టాపిక్ పైన ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు స్పేస్ అండ్ యూనివర్స్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ టూల్స్ ఉపయోగించాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలో మరియు ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలో కంప్లీట్ గైడ్ ఇస్తాను. వీడియోస్ ఎలా చేస్తే మీ ఛానల్ ట్రెండింగ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పేస్ అండ్ యూనివర్స్ అనేది ఒక పెద్ద టాపిక్. ఇక్కడ ప్రతిరోజు కొత్త కొత్త అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన సౌర వ్యవస్థలో ఉన్న ప్లూటో గ్రహం ఎంత చిన్నదో తెలుసా? అది మన చంద్రుని కంటే కూడా చాలా చిన్నది. లేదా బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడితే అవి ఎంత శక్తివంతమైనవి మీకు తెలుసా? ఇలాంటి అద్భుతాలు మన యూనివర్స్లో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నాసా, ఇస్రో, స్పేస్ ఎక్స్ వంటి స్పేస్ ఏజెన్సీస్ ప్రతిరోజు కొత్త కొత్త మిషన్స్ను లాంచ్ చేస్తున్నాయి. ఇవన్నీ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు కూడా ఈ టాపిక్ పైన వీడియోస్ క్రియేట్ చేయవచ్చు, మనీ ఎర్న్ చేయవచ్చు. ఇంకొక విషయం, స్పేస్ అండ్ యూనివర్స్ టాపిక్స్ అనేవి ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఫేస్ చూపించకుండా వీడియోస్ చేయవచ్చు. మీరు టెక్స్ట్, ఇమేజెస్, యానిమేషన్స్ మరియు స్టాక్ ఫుటేజ్ ఉపయోగించి అద్భుతమైన వీడియోస్ క్రియేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వీడియోలో మార్స్ ప్లానెట్ గురించి మాట్లాడితే అక్కడ ఉన్న రోవర్స్, వాతావరణం మరియు ఫ్యూచర్ మిషన్స్ గురించి చెప్పవచ్చు. లేదా ఏలియన్స్ ఉన్నారో లేదా అని మిస్టరీ గురించి మాట్లాడవచ్చు. ఇలాంటి టాపిక్స్ అంటే ఆడియన్స్ ఇష్టపడతారు మరియు మీ ఛానల్ పాపులర్ అవుతుంది. టాపిక్లోకి వెళ్దాం. స్పేస్ అండ్ యూనివర్స్ పైన వీడియోస్ క్రియేట్ చేయాలంటే స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం స్క్రిప్ట్ రాయడానికి చాట్‌జిపిటి కానీ, Claude.ai కానీ, DeepSeek కానీ ఇలాంటి వెబ్సైట్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను Claude.aiలో ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో చూడండి, DeepSeekలో నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ప్లీజ్ సజెస్ట్ 100 స్పేస్ అండ్ యూనివర్స్ ట్రెండింగ్ కంటెంట్ ఐడియాస్ ఇన్ క్వశ్చన్ ఫార్మాట్ అని చెప్పి. అండ్ అట్లాగే నేను Claude.aiలో కూడా ఇచ్చాను సేమ్ ప్రాంప్ట్. సో సోలార్కి సంబంధించి, స్పేస్ టెక్నాలజీ, ఇట్లా డిఫరెంట్ వాటి గురించి మనకు టాపిక్స్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇట్లా టాపిక్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము ఈ హెడ్డింగ్స్కి మనము స్క్రిప్ట్ జనరేట్ చేయాలి. సో దీంట్లో స్క్రిప్ట్ జనరేట్ చేయాలి అంటే మనం ఏదైనా ఒక టైటిల్ని కాపీ చేసుకొని సో నేను ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను 120 words తోటి కంటెంట్ క్రియేట్ చేయమని. సో చూడండి, మనకి ఇట్లా కంటెంట్ అనేది క్రియేట్ అయింది. బట్ నాకు పారాగ్రాఫ్లో కావాలి. సో ఇట్లా మనం స్క్రిప్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత నెక్స్ట్ మనము వీడియో క్రియేషన్ కోసం, సో ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ ఈ కంటెంట్ క్రియేట్ అయిందో నాకు దీనికి సంబంధించి ఇమేజ్ ప్రాంప్ట్స్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి ఇమేజెస్ అనేది సెర్చ్ చేయాలి కదా. సో సేమ్ ఇంకో ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో స్క్రిప్ట్ రెడీ అయింది, ఇమేజ్ ప్రాంప్ట్స్ రెడీ అయ్యాయి. నెక్స్ట్ మనం వీటికి ఫుటేజ్ కానీ, ఇమేజెస్ కానీ డౌన్లోడ్ చేయాలి. సో మీకు ఈ స్పేస్ అండ్ యూనివర్స్ పైన మనకు చాలా స్టాక్ ఫుటేజ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మనం కొన్ని వెబ్సైట్లను సెర్చ్ చేస్తే వాటిలో ఫ్రీ ఫుటేజ్ అయితే దొరుకుతుంది. సో ఈ రెండు వెబ్సైట్లలో మనం ఫ్రీ ఫుటేజ్ని అయితే డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను బిగ్ బ్యాంగ్ సంబంధించి వీడియోస్ అయితే సెర్చ్ చేస్తున్నాను. దీంట్లో నాకు వీడియోస్ అయితే కొన్ని వీడియోస్, కొన్ని ఇమేజెస్ అయితే వచ్చాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బిగ్ బ్యాంగ్ ఉంది వీడియో ఇది. ఇట్లా మనం వీటిలో నుంచి వీడియోలు డౌన్లోడ్ చేయొచ్చు. లేదు అంటే మనం ఇమేజెస్ నుంచి వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అయ్యాయి కదా. ఈ ఇమేజ్ ప్రాంప్ట్స్ని కాపీ చేసుకొని మనకు టెక్స్ట్ టు ఇమేజ్ వెబ్సైట్లో ఓపెన్ చేయండి. లియోనార్డో, పిక్లూమెన్, తర్వాత storyteller.motion. సో ఈ వెబ్సైట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం అన్ని ప్రాంప్ట్స్కి ఒకటేసారి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. సో అది ఎట్లా అంటే సైట్ ఓపెన్ చేసేసి కంప్లీట్ ప్రాంప్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ అన్నీ ఒకటేసారి పేస్ట్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ సైజు, ఇప్పుడు మనం షార్ట్ వీడియో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 9:16 ఫోటో రియలిస్టిక్.
జనరేట్. సో మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో వీటిని డౌన్లోడ్ చేయండి. సో ఇమేజెస్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ వాయిస్ ఓవర్. సో మనకు ఏదైతే మనకి ఇక్కడ స్టోరీ క్రియేట్ అయిందో అంటే కంటెంట్ క్రియేట్ అయిందో ఈ కంటెంట్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీనికి ఒక మనం వాయిస్ ఓవర్ క్రియేట్ చేయాలా. వాయిస్ ఓవర్ కోసం బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి 11 Labs. సో 11 Labsలో ఏంటంటే మనకు రియలిస్టిక్ వాయిస్ ఉంటుంది. ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ వాయిసెస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ జనరేట్ స్పీచ్. సో ఇప్పుడు మనకు ఈ కంటెంట్కి ఒక వాయిస్ ఓవర్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి వాయిస్ని. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. మొబైల్లో అయితే క్యాప్కట్ కానీ కైన్ మాస్టర్ కానీ ఓపెన్ చేయండి. సిస్టంలో అయితే క్యాప్కట్ కానీ ఫిల్మోరా కానీ యూజ్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వీడియో క్రియేషన్లో న్యూ ప్రాజెక్ట్లో 9:16 ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ వాయిస్ ఓవరు తర్వాత మనకు ఎన్నైతే ఇమేజెస్ డౌన్లోడ్ అయ్యాయో ఆ ఇమేజెస్ అన్నీ కాపీ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక షార్ట్ వీడియోని క్రియేట్ చేస్తున్నాం. వీటి కొన్ని బేసిక్స్ యాడ్ చేసిన తర్వాత మీకు ఆడియో వచ్చేసి యూట్యూబ్లోకి వెళ్ళి నాన్ కాపీరైటెడ్ మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మన ఫిల్మోరాలో అయితే మనకి ఇక్కడ ఆడియో ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. The Big Bang Theory is the most widely accepted explanation for the origin of the universe. సో వీడియో క్రియేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము క్యాప్షన్స్ ఇవ్వాలి. సో క్యాప్షన్స్ కోసం Vibo.pro అనే వెబ్సైట్ అయితే యూజ్ అవుతుంది. సో దీంట్లో మనకు 10 క్రెడిట్స్ వస్తాయి. అంటే 10 వీడియోస్కి మనం క్యాప్షన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రీగా. ఎలాంటి వాటర్ మార్క్ రాదు. సో ఇంపోర్ట్ వీడియో పైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రాసెస్. ఇందులో చాలా సింపుల్గా మనం క్యాప్షన్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు క్యాప్షన్ స్టైల్స్ వస్తాయి. సో మీరు డిఫరెంట్ క్యాప్షన్స్ని అయితే ఇక్కడ యూజ్ చేయొచ్చు. The Big Bang Theory is the ఓకే, ఈ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ కన్ఫర్మ్. సో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం స్పేస్ అండ్ యూనివర్స్ సంబంధించిన ఒక షార్ట్ వీడియోని ఇమేజెస్ తోటి చాలా ఫాస్ట్గా అయితే క్రియేట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి టైం పడుతుంది. మీరు ఇంత ప్రాసెస్ని చేయలేరు అనుకుంటే మీకు ఒక ఈజీ మెథడ్ని అయితే చెప్తాను. సో ఎలాంటి ఇమేజ్ డౌన్లోడ్ ప్రాసెస్ ఏమీ ఉండదు. ఒక ప్రాంప్ట్ నుంచి డైరెక్ట్ వీడియో అనేది క్రియేట్ అవుతుంది. గూగుల్లోకి వెళ్ళి invideo.in వెబ్సైట్ను సెర్చ్ చేయండి. మీకు ఇన్విడియో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. సో మీకు ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయితే మీకు 14 క్రెడిట్స్ అయితే వస్తాయి. అంటే 14 మినిట్స్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ దీంట్లో ఏంటంటే వాటర్ మార్క్ వస్తుంది. సో క్రెడిట్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. టెంపరరీ మెయిల్. ఈ టెంపరరీ మెయిల్ తోటి మళ్ళీ మనం సైన్ అప్ అయ్యి మళ్ళీ 14 మినిట్స్ క్రెడిట్స్ అయితే వస్తాయి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏఐ వీడియో అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ షార్ట్ వీడియో, మేక్ ఎక్స్ప్లెయినర్ వీడియో అని ఉంటుంది. సో ఇప్పుడు మనం షార్ట్ వీడియోని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ షార్ట్ వీడియో. సో ఇక్కడ టాపిక్. సో టాపిక్స్ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. దీంట్లో నుంచి ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. హౌ డు స్టార్స్ ఫామ్ అని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఓన్లీ స్టాక్ మీడియా అని ఉంటుంది. ఇక్కడ ఓన్లీ స్టాక్ మీడియాని సెలెక్ట్ చేసుకొని స్టాక్ ప్రిఫరెన్స్లో డోంట్ యూజ్ ఐ స్టాక్ అని క్లిక్ చేసుకోండి. వాయిస్ వచ్చేసి ఇందులో మీకు ఏ వాయిస్ నచ్చితే ఆ వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. సో సింపుల్గా వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. మీరు ఎలాంటి ప్రాంప్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఎఫెక్ట్స్, ఎలాంటి ఇమేజ్ క్రియేషను, వాయిస్ ఓవరు ఇలాంటి ఏం అవసరం లేకుండా ఇన్ వీడియోలో జస్ట్ ఒక మినిట్లో మనం వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో మీకు ప్రాసెస్లో ఇట్లా వస్తుంది. ఇక్కడ స్టాక్ మీడియాలో 15 సెకండ్స్, 30, 1 మినిట్ అని చెప్పి. సో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో వీడియో కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నార్మల్ స్టాక్ వాటర్ మార్క్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇది ఫ్రీ వర్షన్లో డౌన్లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ కంటిన్యూ. సో ఇప్పుడు మీకు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత ఫిల్మోరాకి వచ్చి వీడియోని అప్లోడ్ చేయండి. సో ఎందుకంటే మనకు ఈ సాఫ్ట్వేర్లో, సో ఈ వెబ్సైట్లో మనం
క్రియేట్ చేసిన వీడియోస్కి వాటర్ మార్క్ వస్తుంది. If you're a Stargate, సో వాటర్ మార్క్ని కొంచెం మనం క్రాప్ చేసి వీడియోని అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇట్లా చేస్తే మీకు వీడియోలో ఎలాంటి వాటర్ మార్క్ కనబడదు. సో మనం అప్లోడ్ చేసినా మనకి ఎలాంటి కాపీరైట్స్ అయితే రావు. సో ఈ విధంగా మీరు స్పేస్ అండ్ యూనివర్స్ వీడియోలు క్రియేట్ చేస్తూ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. సో వీటికి రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఆర్పిఎం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం గ్లోబల్ ఆడియన్స్ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు.